లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వర్ గారిలో కాంగ్రెస్ వాసనలు పోవడం లేదన్న టీడీపీ నేత వర్ల రామయ్య గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 79% మంది అవునని 20% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్. ఇక శ్రీ టీవీ రామారావు గారు, శాసనసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తొంగతుర్తి నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నేత. శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా అధికార ప్రతినిధి. ఇక ముందుగా ఈసారి సాక్షి మహారాజ్ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గతంలో గాడ్సేపై వ్యాఖ్యలు చేసిన చేసి క్షమాపణ చెప్పిన ఆయన ఈసారి హిందూ మహిళలు నలుగురేసి పిల్లల్ని ఖచ్చితంగా కనాలని ఆయన సలహా ఇస్తున్నారు. దీనిపై పెద్ద దుమారం లేపుతోంది. బీజేపీ దేశ జనాభా విధానాన్ని కూడా మార్చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ముందుగా ముస్లిం అని చెప్పి వారు వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆ తర్వాత ఇతర మతాల్లోకి వెళ్తారంటున్నారు. మరి బీజేపీ వచ్చాకే అసలు ఈ మతాల సమస్యలన్నీ మొదలయ్యాయని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. నిన్న అభిషేక్ సింఘ్వి కూడా వీటన్నిటిపైన తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ప్రధాని ఇటువంటి విషయాలపైన మౌనంగా ఉండడం వల్లే ఇలా రెచ్చిపోతున్నారనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుగా దయాకర్ గారు చెప్పండి, ఏమిటి బీజేపీ వచ్చిన తర్వాత ఈ సమస్య వస్తుందా? మరి హిందూ సమాజం తగ్గుతోంది అనేటువంటి వాదన కూడా ఉంది కదా, మరి అన్ని మతాలకి సమానమైనటువంటి ఉండాలి కదా, వీటిపై ఏమిటి అసలు బీజేపీ వైఖరిని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? ఇప్పుడు 68 సంవత్సరాల స్వతంత్ర భారతంలో డ్యూయల్ పార్టీ సిస్టమ్ ఇప్పుడు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అంటే గతంలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ రావడం, తర్వాత ఈ టర్మే. అయితే ఇది హిందుత్వ దేశమే. భారతదేశం అనేది హిందుత్వ పునాదుల మీద నిర్మించబడ్డ దేశమే అయినప్పటికీ కూడా వలసవాద ఆధిపత్యాలన్నీ కూడా ఈరోజు సుల్తాన్లు కావచ్చు, మొఘళ్ళు కావచ్చు, గత చరిత్ర నుంచి ఇండియా మీద దాడి చేయడం, ఇక్కడ ఇండియాతో హిందువులతో పాటు ముస్లింలు, జైనులు, బౌద్ధులు, ఇక చాలా రకాలు ఇక్కడ ఒక పుట్టుక కూడా ఉన్నది. అయితే సమస్య ఇప్పుడు ఎక్కడ వస్తుంది అని అంటే హిందూ రాజ్య స్థాపన విస్తృతి, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే అంటారు, వాళ్ళు అది ఎజెండాగా వచ్చింది. అయితే మనం ఒక స్వాతంత్ర పోరాటం 1885 తర్వాత వచ్చిన పోరాటం, కాంగ్రెస్ ముందుండి పోరాడడం వల్ల సెక్యులర్ శక్తులు అన్ని కూడా అన్ని మతాల వారు, కులాల వారు ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్లు ఏ రకంగా వచ్చి స్వాతంత్రం కొరకు పోరాడిండ్రో, అటు తర్వాత వచ్చిన తర్వాత ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశంగా స్వాతంత్రం కాదు పోరాడింది, రాష్ట్రం కోసం, జస్ట్ లైక్ ఆ మూవ్మెంట్లు ఏ రకంగా వచ్చిండ్రో. అయితే ఏ దేశంగా ఉంచాలి? ఇప్పుడు ముస్లిం దేశాలు ఉంటాయి, క్రిస్టియన్ దేశాలు ఉంటాయి, అక్కడ క్రిస్టియానిటీనే టెక్స్ట్ ఉంటుంది. రాజ్యాంగాన్ని కూడా అది రాజ్యాంగం మతాన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నెహ్రూ, అంబేద్కర్ ఐడియాలజీ నుంచి ఒక సెక్యులర్ కంట్రీని మనం ఏర్పాటు చేసుకోవాలన్న దాని దగ్గర నుంచి చరిత్ర మొదలైంది ఈ దఫా చరిత్రలో. అయితే అప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక సంఘ సేవికగా ఉండి తను స్వాతంత్రోద్యమంలో ఉన్నప్పటికీ కూడా హిందూ ధార్మికతనే ముందు ప్రచారం చేసిన పరిస్థితి నుంచి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడానికి బీజేపీ, జనసంఘ్, బీజేపీ ఇదంతా కూడా ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు హిందూ రాజ్య విస్తరణ అనేది ఒక ఎజెండాగా ఆర్ఎస్ఎస్ హిందూ ధార్మిక సంస్థలకు ఉండడంలో తప్పేం లేదు. కానీ సెక్యులర్ కంట్రీ కాన్స్టిట్యూషన్ సెక్యులరిజాన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు వస్తున్న ప్రతి అంశం మీరు చూడండి. సాక్షి మహారాజ్ కావచ్చు, సాధ్వి కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, ఈరోజు మళ్ళీ 4 పిల్లలు కావాలనేది కావచ్చు, ఇదంతా వస్తున్నప్పుడు మొన్న ముల్లా కూడా అగ్రాలో ఒక కామెంట్ చేసిండు, ఏమని, ఈరోజు ఎవరైతే ముస్లింలను మత మార్పిడి చేయాలనుకుంటారో వాళ్ళని ఉరిదీయాలి, బహిరంగంగా వాళ్ళని చంపేస్తామని చెప్పి ముస్లింలు కూడా ఈ రకమైన ఒక తెగింపుతో కూడిన ఒక మత మౌఢ్యంతో ఉండేది. అది ఒక ఎత్తు. అయితే ఇక్కడ ఎంఐఎం ఈయన అనడం కూడా మనం ఈ కాంట్రాని ఎట్లా చూడాలంటే, సెక్యులరిజం అనే దానికి కాలం జల్లే ప్రయత్నం ఏమన్నా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందా? ఎవరైనా సరే, అది హిందువులన్నా ముస్లింలన్నా. ఇప్పుడు ఇస్లాం అంటే శాంతి అనే ఉంది, హిందూయిజం పరమత సహనం, సమసమానత్వం మీద ఆ పునాదుల మీద ఏర్పడ్డదే. హిందూయిజం ఎప్పుడు కూడా అశాంతిని కోరుకోలేదు. ఈ క్రిస్టియానిటీ అయితే అసలు శాంతి కాముటికే. సమస్య ఏమొస్తుంది, ఆ మతాలు చెప్పని అంశాలు ప్రతీకలుగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ హిందుత్వాన్ని ప్రతీకగా తీసుకొని హిందుత్వం అంటే ముస్లింల మీద తిరుగుబాటుగానో, ముస్లింలు కూడా హిందువులకు వ్యతిరేకంగానో ఈ పార్టీలు తీసుకుంటున్న ప్యారిస్ కార్టూనిస్ట్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా. ఇప్పుడు ఐఎస్ అనే దాని టెక్స్ట్ నుంచి మనం కనుక చూస్తే
విధ్వంసం తప్పితే మరొకటి లేదు. ఇస్లాం రాజ్య విస్తృతి, ఆయన అసలు ఇస్లాం స్టేట్. ఇప్పుడు ఈయన పేరేంది, అసదుద్దీన్ ఓవైసీ అన్నదానికి అది ఎక్స్టెన్షన్. ఆయన ఇండియాలో పుట్టిన ప్రతి ఓడు అంటే దాంట్లో ఏముందంటే ముస్లిం అంటే తన జీవితాన్ని త్యాగం చేసుకొని దేవునికి ఇచ్చేటోడు అని అర్థం ముస్లిం అని అంటే. దాన్ని ఆయన కనుక ఇంత కేటగరికల్ గా చెప్పుంటే ఈ సమస్య రాకపో. వాళ్ళు ఐఎస్ వాళ్ళు ఇంకేంది జర్నలిస్టుల తలకాయలు కోసి పెట్టడం, చివరాఖరికి జర్నలిస్ట్ సెంటర్, ఇప్పుడు మీడియా సెంటర్ల మీద దాడి చేసి ఏకంగా ఫ్రాన్స్ లో. అయితే అది క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం అక్కడైతే, ఇక్కడ హిందూ వర్సెస్ ముస్లిం అవుతున్న ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాలనేది ఇప్పుడు మేధావులైన పార్టీలు ఇది సంస్థలని డిఫరెంట్, కానీ వ్యక్తులుగా ఈరోజు మళ్ళీ హిందూ వర్సెస్ ముస్లిం గొడవలు రాబోతున్నాయని ఒక అంచనాకు మొన్న కచ్లో పడవ పేలుడు కావచ్చు, పాకిస్తాన్ చొరబాటు మీద కూడా మీరు సందేహాలు కంపల్సరీ ఉంటాయి కదా. ఇప్పుడు అది ఎవరు చేసిందనే దానికి ప్రకటించకపోతే ఏ రకంగా అనుకోవాలి? కేవలం 6 నెలల రూపే ప్రగతి మాత్రమే ఎజెండాగా వచ్చిన మోడీని ఎవరు కూడా అనుకోలేదు. ఎవరైనా కొంచెం డెమోక్రాటిక్ ఉంటోళ్ళం కాంగ్రెస్ పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీద బీజేపీ వచ్చింది, మోడీ కూడా కొన్ని వరల్డ్ ఇండియా ఎట్లా ఉండాలనో కొంత డిఫైన్ చేసిండు కాబట్టి దాని వైపు కొంత డ్రైవ్ అయిందని అనుకున్నాం. కానీ ప్రగతి అనేది సెకండరీ అయ్యి మతం అనేది ప్రైమరీ కావడం అనేది ఇది మనకు ఏ మాత్రం మంచి రిజల్ట్స్ ఇస్తాయో నాకైతే అది అర్థం కావట్లేదు. అది బీజేపీ ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ 2000లో చేసిన కామెంట్స్ని కనుక ఖండించి లేకపోతే దాని మీద సీరియస్ చర్యలు తీసుకొని ఉంటే ఇవి కొనసాగేవి కాదనేది నాకు అంచనా. రైట్. విద్యాసాగర్ గారు, కృష్ణసాగర్ గారు, సారీ. ఇప్పుడు దయాకర్ గారు కాంగ్రెస్ వ్యూ పాయింట్ అయితే వారు క్లియర్గా చెప్పారు, చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది కాబట్టి. కానీ వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, వ్యక్తులు వేరు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎజెండా ఏంది అన్నది క్లియర్గా కనబడతా ఉన్నది. అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోతున్నాం. 6 నెలల్లో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అభివృద్ధి అన్నది మీకు విజిబుల్గా అన్ని ఇండికేటర్స్ చూపిస్తూ ఉన్నాయి. అయితే పార్టీ పరంగా వచ్చేటప్పుడు పార్టీకి కూడా పార్టీ యొక్క ఎజెండాస్ ఉంటాయి, పార్టీ లక్ష్యాలు ఉంటాయి, పార్టీ లక్ష్యాల వైపు పార్టీ పోతూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి, విహెచ్పికి, బజరంగ్ దళకి ముడిపెట్టే వాళ్ళందరికీ అవగాహన రాహిత్యం ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది. అదేంటి ఇవన్నీ ఒకే కుటుంబం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వాజ్పేయి చెప్పారు కదా ముకోటా అని, ముకోటా బీజేపీ ఆర్ఎస్ఎస్ ముకోటా అని చెప్పారు. వాజ్పేయి గారు స్టేట్మెంట్ దాన్ని కాంటెక్స్ట్ నుంచి తీసేసి మాట్లాడడం జరిగింది. ముకోటా కాదు. అక్కడ ఇష్యూ ఏంటి అంటే మాకు ఒక జాతీయ కార్యవర్గం ఉంది, దాని అధ్యక్షులు ఈ రోజు ఇక్కడనే ఉన్నారు, అమిత్ షా గారు ఇక్కడ ఉన్నారు. అట్లాగే ప్రతి 29 రాష్ట్రాల్లో మాకు కార్యవర్గాలు ఉన్నాయి, వాటికి అధ్యక్షులు ఉన్నారు. ఇండిపెండెంట్ గా జరిగే కొంచెం మీరు తెలివిగా చెబుతున్నారు కానీ రామ్ మాధవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ వచ్చి ఏ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోగలరా? అంటే వారి టాలెంట్ ని బట్టి అంటే వేరే దగ్గర నుంచి రావచ్చు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చారా, లేకపోతే వేరే పార్టీలో స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చారా వీళ్ళు? ఇప్పుడు కొమ్మినేని గారు టీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినారు. అంటే వాళ్ళు రావద్దంటారా? మరి రాగానే మంత్రులైన వాళ్ళు ఉన్నారు. అనుబంధాన్ని మీరు తెలివిగా అసలు మాకు సంబంధం లేదని చెప్పేది కొంచెం ఆశ్చర్యం. లేదని ఓపెన్ గా కేటగారికల్ అధికారికంగా చెప్తా ఉన్నా. ఎట్లా సార్? ఆర్ఎస్ఎస్ తప్పు కూడా నేనే తప్పు అని కూడా అనుకోవట్లా, కానీ మీరు దాన్ని తప్పు అనుకుంటున్నారు కాబట్టి మేము తప్పు అనుకోవట్లేదు. మీరు పోయి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిని అడగండి, భారతీయ జనతా పార్టీకి మీకు ఏమైనా కనెక్షన్ ఉందంటే వారు అంటారు మేము స్వతంత్ర సంస్థ, వాళ్ళు ఒక స్వతంత్ర సంస్థ. కూర్చుంటున్నారు. మేమందరం ఏ తగాదా వచ్చినా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కి, పూణేకి గానీ, ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ గానీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ఐడియాలజికల్ సింక్ ఉన్న ఎవరితోనైనా కలిసి పనిచేస్తాము. వాజ్పేయి గారి సమయంలో 23 పార్టీలతో కలిసి పనిచేసాం. అట్లంటే మేమందరం ఆ పార్టీలో మెంబర్స్ అంటే తప్పండి శ్రీనివాసరావు గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు పోయి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు, కాగానే మంత్రి అయ్యాడు కదా. మరి ఆయనకి మాతృ సంస్థ టీడీపీ కాదు, టీడీపీ మాతృ సంస్థ అయితే కాదు కదా. అంటే ఆయన కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చాడు, అంత మాత్రం ఆయన టీడీపీ ఆయన కాదు కదా. రాజకీయ ఫిరాయింపు, ఇది సిద్ధాంత పరంగా బదలాయింపు. ఇప్పుడు మనం తేడా ఉంది. రాజకీయ ఫిరాయింపు, సిద్ధాంత బదలాయింపు. సిద్ధాంత బదలాయింపు అని మీరు అనుకున్నా కూడా అది వేరే సంస్థ. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా టెక్నికల్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అంటే లాజికల్ గా తర్కం మాట్లాడేటప్పుడు మాకు వాళ్ళకి సంబంధాలు అనేవి ఎక్కడ ఉండాలంటే మా కార్యవర్గం వాళ్ళ కార్యవర్గం అన్న సేమ్ ఉన్నప్పుడు,
లేకపోతే వాళ్ళ అధ్యక్షుడు మా అధ్యక్షుడు అయినప్పుడు మా అధ్యక్షుడు వాళ్ళ అధ్యక్షుడు అయినప్పుడు మీరు అనొచ్చు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా కొంత స్వాములు మహారాజులు కూడా ఎంపీలైన కాలంలో ఇప్పుడు ఇంతమంది 540+ ఎంపీలు ఉన్నాక ఈ దేశంలో వ్యక్తిత్వం అన్నది అంటే పార్టీ చెప్పాను నేను మీకు. ఇప్పుడు వ్యక్తుల గురించి చెప్తాను. వి సీ ద వరల్డ్ యాజ్ వీఆర్, వి డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. మన ఫిల్టర్స్ నుంచి మనం చూస్తాం వరల్డ్ ని. మీరు మీ ప్రపంచాన్ని మీ విధంగా చూస్తారు. ఆ స్వామీజీ ఆ ప్రపంచాన్ని ఆయన విధంగా ఆయన కళల నుంచి చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఫర్టిలిటీ ఇండెక్స్ కూడా ఇప్పుడు మీరు హిందువులు తీసుకోండి, భారతీయులు తీసుకోండి, ఫర్టిలిటీ పడిపోయింది. ఆయన ఏమంటున్నాడు స్వామిలాగా, అయితే ఇప్పుడు మా స్వాములను అంటే సన్యాసులు స్వాములు కూడా పెరుగుతలేరు హిందూ సమాజం నుంచి. అటు సైన్యంలో హిందువులు తక్కువైపోతా ఉన్నారు, సమాజంలో హిందువులు తక్కువైపోతా ఉన్నారు, నెంబర్ తక్కువైపోతా ఉన్నది. కాబట్టి హిందూ మహిళలు నలుగురిని కనమని ఆయన ఒక సలహా ఇచ్చి ఆయన అందరు ఫాలో అవుతారని ఏం కాదు, 100 సలహాలు ఇవ్వచ్చు పొద్దున్న లేసి. సో నేనేమంటున్నా అంటే దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ప్రగతి వెనక్కిపోతుంది అంటే ఒక మనిషి స్టేట్మెంట్ ఇస్తే ప్రగతి వెనక్కిపోతుంది. అట్లా కాదు, చాలా కీలకమైన పాయింట్ ఇది. చెప్పండి. ఎందుకంటే ఆయన సాక్షి మహారాజ్, ఆయన మొత్తం మీరన్నా వైట్ డ్రెస్ వేసుకుంటారేమో, ఆయన అచ్చంగా సాధు వేషంలో సాధు డ్రెస్ లో ఉంటారు. అది అపార్థం కాదు, డ్రెస్ లో ఉంటారు. ఆయన ఒక ఎంపీ అంటే రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఏం చెప్తోంది, ఇద్దరు మించి కనకూడదని రాజ్యాంగం మనం చట్టం చేసుకున్నాం. ఇక్కడ మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇద్దరు పిల్లల మించి ఉంటే అనర్హత వేటు వేస్తారు. అలాంటిది ఆయనే 4గురిని పెంచమని చెప్తే అది 2 రోజులు అయిపోతే ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడరు, మీ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? అది అంటే మీరు సమ్మతం ఇచ్చారు. మనం శ్రీనివాసరావు గారు ప్రైమ్ మినిస్టర్ గారి స్థాయిని తగ్గించినట్టు అవుతుంది. ఎవరు మాట్లాడినా కూడా, మా ఎంపీ మాట్లాడినా కూడా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలి జవాబు అంటే తప్పదు. నేనేమంటున్నా అంటే వారే ఇచ్చారు కదా సమాధానం. నిన్న మీరు ప్రాబ్లీ చూసి ఉండరు, వారు మళ్ళీ దానికి ఒక సమాధానం ఇచ్చారు, దానికి ఒక రాటిఫికేషన్ ఇచ్చారు, రాటిఫికేషన్ ఇచ్చాడు, క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన ఏమన్నా అంటే నేను నా ఫ్లోలో మాట్లాడిన విషయం, అది నేను పర్సనల్ గా మాట్లాడిన విషయం, ఒక స్వామిగా మాట్లాడిన విషయం కానీ ఎంపీగా కాదు అన్నాడు. వ్యక్తిగతంగా ఎంపీ రాజీనామా చేసిన తర్వాత మాట్లాడాలి. అది ఆయన పర్సనల్ దానికి ఇడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఒక చిన్నదాన్ని పెద్దగా చేసి చూడొచ్చు, పెద్దదాన్ని చిన్నగా చేసి చూడొచ్చు. కన్వీనియన్స్, మన పొలిటికల్ కన్వీనియన్స్ బట్టి ఉంటది. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ హిందువుల సంఖ్య తగ్గుతోంది ఇదని మీరు కూడా దానికి స్టాటిస్టిక్స్ ఉన్నాయి, తర్కం కదా అది. ఇప్పుడు హిందువుల సంఖ్య తగ్గుతా ఉన్నది, ముస్లింల సంఖ్య పెరుగుతా ఉన్నది. ఇప్పుడు 1948 తర్వాత నుంచి ముస్లింల సంఖ్య తీసుకోండి. ఇప్పుడు 6వ సెంచరీలో ఎంటర్ అయిన ఇస్లాం ఈ రోజు 14.5% ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి అంటే 1400 సంవత్సరాల్లో 15% ఆఫ్ భారతదేశంలో ప్రజానీకం ముస్లింలుగా మారిపోయారు. మలిప్లాస్ అనే మలబార్ కోస్ట్ లో స్టార్ట్ అయిన ఇస్లాం మలిపాస్ అనే లోకల్ వాళ్ళని ఓపెన్ గా కన్వర్ట్ చేసేసింది. ఆ పెద్ద మనిషి అసదుద్దీన్ ఏమో అసలు ఫోర్స్ఫుల్ కన్వర్జనే చేయమంటాడు. 8వ సెంచరీలో, 11వ సెంచరీలో, 12వ సెంచరీలో మాత్రమే వాళ్ళు ఢిల్లీ సుల్తానాత్ చేశారు. 12వ సెంచరీ నుంచి మాత్రమే వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారంలో ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 10 అంటే ఒక 1000 సంవత్సరాలలో వాళ్ళు చేసిన కన్వర్జన్స్ భయంకరమైన కన్వర్జన్ చేశారు. కాబట్టి ఆయన చరిత్రలే కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా, నేను స్టాటిస్టిక్స్ మాట్లాడుతా ఉన్నా. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిన్న వాటిని పెద్దగా చేసి చూపించడం అనేది కాంగ్రెస్ కి అలవాటు. ఓట్ అంటే ఒక మన అంటే ఒక దేశ విధ్వంసక చర్య చేయడానికి టెర్రరిస్టులు వస్తే వాళ్ళు డీజిల్ అమ్ముకోవడానికి వస్తున్నారు అని ఇల్లాజికల్ మాటలు మాట్లాడే కాంగ్రెస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్ రేటు ఇక్కడ ఎక్కువ ఉన్నది, అక్కడ కాదు. ఇక్కడ తక్కువ ఉన్నది అక్కడికంటే. వాళ్ళు డీజిల్ అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళ తర్కాన్ని మనం ఏమనొచ్చు, వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది కంప్లీట్ గా ముందుకు పోతా ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఏదో శ్రీధర్ గారు న్యూజిలాండ్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మీరేమంటారు చెప్పండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ముందుగా హిందువులు 4 పిల్లల్ని కనాలా సార్? ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా మాట్లాడతాను. గతంలో తీసుకుంటే భారతదేశం స్వాతంత్రం రాకముందు వచ్చిన విధానంలో చూస్తే ముస్లిం పాలకులు దౌర్జన్యాలు కానీ చాలా ఎక్కువగా భారతీయ సాంప్రదాయాలు కానీ భారతీయులకు సంబంధించిన గుడులు ఇట్లాంటి వాటి మీద, సంస్కృతి మీద చాలా దాడులు చేశారు. మనం ఒకసారి ఇండిపెండెన్స్ తీసుకొని భారతదేశం రాజ్యాంగం ఒక రకమైన పద్ధతి, సెక్యులరిజం, లౌకిక పరమైన విధానాల్లో వెళ్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అది ఏదైనా కావచ్చు సార్, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని మతాలని గౌరవించాలి. ఇవాళ ఏదో ఇప్పుడు ఇంతకు ముందు కూడా బీజేపీ మేము రామ మందిరం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక అసలు దాని సంగతి ఎత్తలా. మళ్ళీ తర్వాత ఆ పాయింట్ ఎత్తారు. దానివల్ల కూడా పని జరగలేదు. 10 సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మళ్ళీ
చేసే పని చేసే ఏదో సామెత ఉంది సార్, పని లేనివాడు ఏదో పిలిచాలు కొరిగాడు అనే సామెత ఒకటి ఉంది, అట్లా ఉంది బీజేపీ. చేసేది చాలా ఉంటే ఆ చేయాల్సింది వదిలేసి కాంట్రవర్సీ విషయాలకు పోవటం అనవసరమైన. ఇప్పుడు ఎందుకంటే వివాదాస్పదమైన విషయాలు ఎందుకంటే అందరూ ఉండాలి భారతదేశంలో. రైట్, ఓకే, ధన్యవాదాలండి. వాసు గారు గుంటూరు నుంచి మరొక లైన్ లో ఉన్నారు. వాసు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. సార్ నాకు అక్కడ బీజేపీ ఆయన పేరు సార్ పేరు నాకు తెలియదండి. కృష్ణసాగర్ గారు. ఏంటండి? కృష్ణసాగర్ గారు. కృష్ణసాగర్ గారితో ఒక 2 నిమిషాలండి మాట్లాడాలండి. 2 నిమిషాలు కాదు, 1 నిమిషం నాకు మాట్లాడండి. చిన్న డౌట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయండి, ప్రభుత్వాలను ఎంచుకున్నారు. అవును. ప్రజలకి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో, బీజేపీ ఏం చేస్తాయో 2 తెలుగు రాష్ట్రాలకు అవసరం లేదు. అవును. ఎంచుకున్న ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మంచిగా పరిపాలియాలి. ఓకేనండి. ఇట్లాంటి ప్రభుత్వాలు పరిపాలించి వాళ్ళకి అవకాశం ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వం కూడా చేయాలి. వాళ్ళు గనక చేస్తే బాగా చేస్తే 2019లో అక్కడ టీఆర్ఎస్ గాని టీడీపీకి గాని జనాలు మళ్ళా ఓట్లు వేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫస్ట్ అవకాశం. మనం ఎన్నుకుంది ఎందుకు ఎన్నికలకి? మీరేంటి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది? పెద్ద ఫ్రాడ్ చీటింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్ర 2 రాష్ట్రాలకి పెద్ద అన్యాయం. బీజేపీ బలపడటానికి అంటే ఇక్కడ ఉన్న కుటుంబాలని ఎన్నికలు అయిపోయినా ఇంటి ఓట్లు వేసినా కూడా ఈ 4.5 సంవత్సరం ప్రజలు మీ రాజకీయ పార్టీ బీజేపీకి తిరుగుతూ ఉండాలండి జనాలు. అంటే వాళ్ళ కుటుంబాలు పిల్లలను వదిలేసి బీజేపీ బలపడాలి. ఏం మాట్లాడుతున్నారండి? అర్థం కావట్లేదు. మీరు విషయం మాట్లాడుతుంది ఒకటి. ఏం మాట్లాడుతున్నారు? చారి గారు వరంగల్ నుంచి. చారి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. మాట్లాడండి. హిందువులు 4 పిల్లల్ని కనాలా వద్దా? సార్ ఈ కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి సార్. పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి నేను చెప్పేది ఒకటే సార్, అన్ని మతాలను మనం గౌరవించాలి. అది మన భారతీయ సంస్కృతి. ఒక పార్టీ రాగానే ఒక కులం అనేది ఇప్పుడు జనాలలో కూడా చాలా మందిలో తెలిసిపోతున్నది. దయచేసి అలా కాకుండా కొంచెం విజ్ఞతను ఆలోచించి అన్ని చూసుకోవాలా, కొంచెం మనసులు బాధపడతారని కోరుకుంటున్నాం. రైట్, ఓకే, ధన్యవాదాలు. బాగా చెప్పారు. శ్రీనివాస్ గారు మీరేమంటారు? హిందువులు 4 కనాలా వద్దా? భారతదేశం సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యంగా చట్టంలో మన పేర్కొనబడింది. ఒకటండి, ఇది ఏంటంటే ఒక మహిళలకి అవమానించేటట్టు కూడా ఉంటుంది. తప్పనిసరిగా మహిళలు వాళ్ళు చెప్పింది అందరికి చెప్పొచ్చు, కుటుంబానికి చెప్పొచ్చు. వెరీ క్లియర్ గా ఉన్నాను, కేటగిరికల్ గా ఉన్నాను. కుటుంబానికి చెప్పొచ్చు, లేదా వారు ఒకటి మాత్రం చెప్పారు, వారు వ్యక్తిగతంగా అన్నారు. వ్యక్తిగత సంభాషణలను ప్రతిదానికి మోడీ గారు ఇవ్వాల్సిన పని లేదండి. రెండోది, పాత్రికేయ ప్రపంచం నిన్న జరిగింది ఏంటంటే ప్రపంచం ఇంతవరకు ఇంత ఘోరమైన దంత్రం ఒక పాత్రికేయ ప్రపంచం మీద జరగలేదు. తీవ్రంగా ప్రతి జర్నలిస్ట్ కానీ కాదని ప్రతి వాళ్ళు ప్రాణాలు తెగించి తీసుకొచ్చేవాళ్ళు తప్పనిసరిగా చింతించాల్సింది. ఒకటి మాత్రం తప్పండి. ఏమంటున్నానంటే నిర్వికారుడైన ఒక దేవుడు ఉంటే జనరల్గా ఆ ఏ మతాలను అవమానించడం అనేది తప్పు. కానీ అదే సమయంలో పీకే సినిమా అనే సినిమా పెట్టి హిందూ దేవుళ్ళని పోస్టర్లు అమెరికా అనేస్తే నిరసించలేని దిక్కుమాల సమాజం కూడా ఇక్కడ ఉంది. అదేంటి కోర్టు కూడా అదేం దాంట్లో ఏం తప్పు? కోర్టు తప్పు. ఇప్పుడు కోర్టు తప్పు ఉందా లేదని కాదు, ఒక మతపరమైన గురించి ఇచ్చారట కదా దాంట్లో. తెలుసండి, నేను చూసాను కాబట్టి ఖచ్చితంగా చూసాను, దాని మీద వివరణ పెట్టాను, అన్ని పెట్టాను. చాలా స్పష్టంగా ఉంది ఏ మతం మీద ఇచ్చారు, ఏ దేవుడు వేశారు. గణేశుడు నేననేది మిగతా మతాన్ని గౌరవిస్తాను. నేను ఒక ఇస్లాం కానీ లేకపోతే క్షమాన్ని దయని ప్రబోధించిన క్రీస్తు మతాన్ని కానీ మా రక్త నగరాల్లో ప్రవహించే బౌద్ధ మతం యొక్క ప్రభావాన్ని కానీ తప్పనిసరిగా గుర్తిస్తాను. కానీ అదే విషయంలో హిందూ నేను సాంప్రదాయాలు పూజలు చేయనండి, రోజు చేయను. ఒక హిందూగా గర్విస్తాను. మిగతా మతాలు గొప్పదాన్ని తీసుకున్నా దుర్భావాలను వ్యతిరేకిస్తాను. పీకే సినిమాలో ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారండి. శివుడు గొప్ప అంటే శివుడు క్యారెక్టర్ని అవమానిస్తారని అనేది చాలా తప్పు. ఒక లౌకికవాదులకు ఇబ్బంది జరిగేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలా ఆ సినిమా మీదండి? ఒక మాట్లాడే ఈ స్పందించట్లేదా? రెండో విషయం ఏంటంటే వారందరూ రాజకీయంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. తెలంగాణ ఆంధ్ర సమస్య మీద ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అదర్ సంబంధం ఇష్యూస్ ఏదైనా సరే సంయమనంతో ఉండాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. అటు సినిమాలు తీసేవాళ్ళు కానీ అలాగే మాట్లాడేవాళ్ళు కానీ లీడర్స్ కానీ. రెండోది మీరు అన్నారుగా ముక్కోట అని సుస్పష్టంగా ఐడియాలజికల్ వారే చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని తెలుగులో చెప్తాను. ఐడియాలజికల్ సింక్ అన్నారు. ఎప్పుడు సింక్ అవుతాం, ఆటోమేటిక్ సింక్ కూడా పెట్టుకున్నారు. అవన్నీ ఏం చెప్పింది కాదు, సుధా గారు చెప్పింది. మన కాదలేని సత్యం, వారు ఎంత వేసుకున్నా సరే కాదలేని సత్యం మనసు వారు అంతరాంధ్రాల్లో ఇక్కడ బీజేపీ వెంకయ్యనాయుడు గారు నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందో గర్వపడుతున్నానని చెప్పారు పార్లమెంట్ అనేది. తప్పు కూడా కాదు, వారు ఎందుకు భుజాలు దండుకుంటున్నారు అక్కర్లేదు, అది తప్పు కూడా కాదు. ఒక ఐడియాలజికల్ గా
ఒక సంస్థ నుంచి వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ భావజాలం కూడా ఇప్పుడు హిందూ జనసంఘ్ కానీ, హిందూ మహాసభ కానీ, దాని తర్వాత జనసంఘ్ కానీ ఏ నేపథ్యం చూసినా ఐడియాలజికల్ గా తీసుకున్న తప్పని కూడా అనుకోవట్లా. దాంట్లో వివాదాలు దుర్భావం నుండి వ్యతిరేకించిన వేరు, దాన్ని అందంగా అది ఆయన ఒప్పుకుని ఉండటం మంచిది. రెండోదండి, ఈ దేశంలో అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. చాలా ఆయన మాట్లాడేది ఏంటంటే ఆయన ఇది పోలరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్, ఇది చాలా తప్పు. మతాల పరంగా ఎవరి కాళ్ళు ఛాంపియన్, నేను ఛాంపియన్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మహారాష్ట్రలో సీట్లు ఎగ్గారు, తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా చాలా అలార్మింగ్ ఫ్యాక్టర్ అన్నారు అవతలాలకి. ఇది ఆయన ఎమోషన్స్ పెంచుకోవడానికి సయ్యద్ బుఖారీ గారి మీద కూడా మాట్లాడారు ఓవైసీ గారు. ఇటు సైడ్ ఏంటి, బీజేపీ కూడా ధర్మరక్షణ కోసం, హిందూ ధర్మరక్షణ ఏకైక పార్టీ, అందుకని శివసేన కూడా పక్కన పెట్టి తన ఛాంపియన్ గా ఆవరించడానికి చూస్తుంది. సహజం అది. ఇట్స్ బికమ్ ఇప్పుడు రాజకీయ పార్టీ అయిన తర్వాత తప్పనిసరి. కానీ ఒకటి మాత్రం కొన్ని హద్దులు ఉండాలి కదా, ఒకటి మాత్రం గుర్తించాలి. ఈ సమాజంలో ఒక హిందూ మతం కాదండి, ఒక సమధర్మ సంస్కృతి అనేది ఈ ఒక హిందూ మతంలోనే వేళ్ళునుకుపోయి ఉంది. కాకపోతే ఆ మతాన్ని వారు ప్రొటెక్ట్ చేసుకున్నాను చూస్తారు, కానీ అది తప్పు లేదు. కానీ ఛాంపియన్ అవడానికి పొలిటికల్ గా ఎవరు కూడా చేయడానికి లేదు. రామారావు, హిందువులు నలుగురు పిల్లల్ని మరి కనడం ధర్మం అని చెప్పేసి అని ఆయన వ్యక్తిగతంగా ఉంటే పర్లేదు, మహిళల విషయంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కూడా ఆయన ఇంటి వరకు పరిమితం తప్ప ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు మనం కొన్ని సొంతానికే సంబంధించినటువంటి విషయాలను పక్కన పెట్టాలి. ఆయనైనా ఇప్పుడు వైఎస్ఆర్ గారైనా ఎవరైనా, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక్క 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఇక్కడ ముస్లిమ్స్ సంఖ్య పెరిగిపోతుందని చెప్పేసి ఒక వ్యాఖ్య మాట్లాడారు మన అక్బరుద్దీన్ గారు. ఎందుకంటే ఇలాంటివి ఎలాగుంటాయంటే ఎదట వాళ్ళు ప్రేరేపించడం, రెచ్చగొట్టేటటువంటి విధానంగా ఉండడం, వాళ్ళకి ఏదైనా ఉంటే వ్యక్తిగతాలుగా చూసుకోవాలి తప్ప ఇప్పుడు అభివృద్ధి నోచుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఎన్నో సమస్యలు కాంగ్రెస్ వాళ్ళు తగలేసిన 12 సంవత్సరాలని వాస్తవాలు చెప్తున్నా. వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు కాంగ్రెస్ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు ఇడిపోవాల్సిన పని ఏమి వచ్చింది, అడుగు తినాల్సిన పని మాకు వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అక్కడ తుఫాన్ వచ్చింది, ఎంత భయంకర కాదండి. ఇచ్చేటటువంటి ఇవి ఉన్నాయి చూసారా, మాటలు మాట్లాడే విధానాలు వాటికి ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా, అభివృద్ధికి ఉపయోగపడేలాగా మాట్లాడితే పర్లేదు. వ్యక్తిగతంగా రెచ్చగొట్టేటటువంటి విధానాలు ఎవరు మాట్లాడినా సరే తప్పే. కానీ ఇన్ని మాట్లాడేటప్పుడు మరి హిందువుల్లో అయితే ఉందండి, 3 దాటితే ఎవరు కూడా పోటీ చేయడానికి లేదు, ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటివి ముస్లిమ్స్ లో లేవు, అర్థమైనా? అలాంటివన్నీ కూడా ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు ఇది చేయాలి తప్ప ఎవరు పుట్టినా సరే ముస్లిం అని, లేకపోతే మన జనాభా పెరగాలంటే 4 పెంచుకోవాలని అవి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మనం సంక్షోభంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కోసం, రాజధాని ఏర్పాటు చేసుకోవడం కోసం, వీటి కోసం ఆలోచిస్తే కష్టపడి పనిచేస్తున్న చంద్రబాబు మనం ఏ రకంగా సహాయపడాలనేది ఆలోచించుకుంటే మంచిది. కృష్ణసాగర్ గారు బీజేపీని సరే సపోర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిన దాన్ని ఆ పార్టీ నేతగా అంట. కానీ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మొత్తంగా భారత రాజకీయ మౌలిక స్వరూపమే మారబోతుందా? సాక్షి మహారాజ్ గతంలో గాడ్సేను దేవుణ్ణి చేయాలన్నా వీళ్ళన్నా అప్పటికి కూడా నాదేంది అని అంటే, నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, సెక్యులర్ కంట్రీ నుంచి, సెక్యులర్ పార్టీస్ నుంచి ఎంఐఎం వర్సెస్ బీజేపీ రాజకీయాలు భవిష్యత్తులో చూడబోతాం అనేది ఒకటైతే, కాంగ్రెస్ ముక్త భారత్ కొరకు ఇండైరెక్ట్ వేలో తన ముస్లిం సంస్థను రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో మత ప్రాతిపదికన పార్టీలను రాజకీయాలు నడపాలనే ఆలోచన ఉందా అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సాక్షి మహారాజ్ చేసినా ఇంకెవరు చేసినా ప్రభుత్వ వైఖరి ఏందని తెలవాలి కదా. ఇక్కడ ప్రభుత్వం తనకు స్టాండ్ ఉండాలి కదా. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కానీ, సెక్యులర్ కంట్రీని కానీ కాపాడుకోవాల్సిన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పార్టీకి ఉంటుంది, అంటే ప్రభుత్వానికి ఉంటుంది. షాబానా కేసులో ఎవరేం చేశారండి? ఎవరు అన్యాయం చేశారు? ఏ పార్టీ అన్యాయం చేసింది? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసింది ఒక మత ప్రాతిపదిక మీద ఏ పార్టీ? అట్లంటే సెక్యులరిజం ను మేము తీసుకొని ఈ రోజు నష్టపోయినామని రికలెక్ట్ చేసుకుంటున్నాం. సెక్యులరిజం అనేది ఒక ఫెయిల్యూర్ సాగా కాబోతుందా అనేది అనుకుంటున్నాం.
సెక్యులరిజం Secular అంటే ఒక మతానికి secular అంటే ఒక మతానికి కాదు. Okay. సెక్యులరిజం అని మేము ముస్లిమ్స్ ను క్రిస్టియన్స్ ను ప్రొటెక్ట్ చేయబోయి హిందుత్వాన్ని మిస్ అయినమా? మాలో హిందుత్వం లేదా? ఈ రోజు మాకున్న అంచనాలు మాకున్నాయి. అయితే హిందుత్వానికి బీజేపీ మాత్రమే ఛాంపియనా? అంటే కాంగ్రెస్ పార్టీలో సెక్యులరిజం లో హిందుత్వం అనేది ఒక ఎజెండాగా లేదా? ఇది ఇప్పుడు మమ్మల్ని తొలిచివేస్తుంది. కాకపోతే రెండు ఈ రోజు నేను ఇంతకు ముందు చెప్పినట్టు రెండు మతాలను రెండు పార్టీలు ప్రతీకలుగా తీసుకోవడం అనేది ఈ రోజు వస్తున్న సమస్య. కానీ మతాల యొక్క అస్తిత్వాన్ని కాకుండా మత మౌఢ్యాన్ని మత ఛాందసవాదాన్ని కనుక తీసుకపోతే రేపు మీరు కార్టూనిస్ట్ మీద ఫ్రాన్స్ లో జరిగిన ఇలాంటి దాడులు ఉంటాయో ఇండియా మీద జరగవనే గ్యారంటీ ఎవరు కూడా ఇవ్వలేదు. 6 నెలల తర్వాత చర్చ ప్రగతి వైపు కాకుండా 6 నెలల నుంచి చర్చ మతం వైపు జరగడాన్ని మనం ఏ రకమైన అభివృద్ధి వైపు దిక్సూచి మనం ఆడాల్సింది. కొమ్మినేని గారు అభివృద్ధిని పక్కకు పెట్టి మతపరమైన చర్చ తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా పోస్ట్ స్వతంత్రం వచ్చినాక అప్పటి నుంచి భారతదేశంలో మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి అపీజ్మెంట్ చేసి డివైడ్ చేసి రూల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆ మోడల్ పనిచేస్తలేదు. అది అర్థమైంది కాబట్టి ఇవాళ దయాకర్ గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, మేము కూడా భారతీయ జనతా పార్టీ మోడల్లో పోతామని. ఒక్క నిమిషమే మేము అనేది ఏంది, సెక్యులర్ కి వాళ్ళ అర్థం ఏందో వారే చెప్పారు ఇప్పుడు క్లియర్ గా. ఎందుకంటే జల్సాని గారు అడ్డం వచ్చి చెప్పారు సెక్యులర్ అంటే ముస్లిం హిందూ కాదు. సెక్యులరిజం అనే దాన్ని డిఫైన్ చేయకుండా, ఎంత అన్యాయం అంటే కొమ్మినేని గారు డిఫైన్ చేయకుండా 1976 లో అమెండ్మెంట్ 42 చేసి ఇందిరాగాంధీ గారు ఇంపోర్ట్ చేసుకొని పెట్టి దాన్ని ఈవెన్ డిఫైన్ కూడా చేయలేదు. అంటే సెక్యులరిజం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏంది అని చెప్పకుండా 42nd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో గుప్పించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఇప్పటిదాకా పబ్బం గడుపుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సెక్యులరిజం అంటే వాళ్ళకి డెఫినేషన్ అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో 44 వేసి మూల కూర్చోబెడితే ఇప్పుడు అర్థం చేసుకుని అరే మేము సెక్యులరిజం తీసుకొచ్చేమన్నా మనం నష్టమోయామా, ఇప్పుడు చేసుకుంటే ఏమొచ్చేది ఉన్నది. మీరు ఆ సెక్యులర్ ప్లాంక్ ని మిస్యూటిలైజ్ చేసుకొని సమాజాన్ని డివైడ్ చేసి మతపరంగా మీరు పబ్బం గడుపుతున్నారు కాబట్టి ఈ రోజు మీకు తగిన శాస్త్రం జరిగింది. మనం లైటర్ వేల కాకుండా కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ డిబేట్స్ కనుక చూస్తే వల్లభాయ్ పటేల్ కనుక ఒకవేళ దీన్ని కనుక డిక్టేట్ చేసి ఉంటే రాజ్యాంగం లౌకిక స్వరూపం మారేది. ఈ రోజు నెహ్రూ ఐడియాలజీని కనుక మీరు తీసుకుంటే అంబేద్కర్ ఎందుకు సెక్యులర్ భావజాలాన్ని మతపరమైన రాజకీయాలు కాకుండా నిర్వచనం ఏదైనా అడుగుతున్నా హైయెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ను ఇండియా ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు మతాన్ని ప్రాతిపదిక కనుక తీసుకుంటే నువ్వు అనుకున్న హిందూ డెమోక్రటిజం మీద చర్చ జరిగేది. మీరు ఒక్కసారి మీరు పార్లమెంట్ డిబేట్స్ కు మీరు పోండి, కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ డిబేట్స్ కు పోండి, రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్స్ తీసుకోండి. హిందూ సమాజం అన్ని సమాజాలను మనం యాక్సెప్ట్ చేసే సమాజం. ఈ రోజు వలసవాద ఆధిపత్యాల వల్ల మనం హిందువులు మాత్రమే కాకుండా చెప్పినట్టు హిందూ సమాజం అంత గొప్ప సమాజం అయినప్పుడు అది మీరు ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు పట్టుకొచ్చారు సెక్యులర్ వర్డ్? అవసరమే ఉండే నీకు 96, 76, 42nd అవసరం ఎందుకు వచ్చింది అంటే కొమ్మినేని గారు మీరు ఉన్నారు, మీరు చూశారు కాబట్టి యూనిలేటరలిజం నడుస్తా ఉండే. ఎప్పుడైతే జనసంఘ్ స్టార్ట్ అయిందో 1951 లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మెజారిటీని మేము ఇఫ్ వి టేక్ దెమ్ ఫర్ ఎ రైడ్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి రేపు పొద్దున వాళ్ళని ఇరికించడానికి సెక్యులర్ వర్డ్ అనేది తీసుకొని వచ్చి పబ్బం గడుపుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు వర్కౌట్ అయితే ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులైనరు, ప్రజలకు అర్థమైతా ఉన్నది మతతత్వాన్ని రెచ్చగొట్టేది భారతీయ జనతా పార్టీ కాదు, మతతత్వాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని విడదీసేది కాంగ్రెస్ పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ గుడ్డ కప్పి భారతీయ హిందూ సమితి అట కాంగ్రెస్ పెడతా ఉన్నది, కాంగ్రెస్ పెడతా ఉన్నది భారతీయ హిందూ సమితి అట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ఏమంటారు కదా పులి వాతలు నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంటే పులి కాదన్నట్టు ఇప్పుడు మీకు బీజేపీ మాత్రమే హిందూ ఐక్యత కొరకు పాకిస్తాన్ విడగొట్టిన ఈ రోజు నేను ఇది చాలా సీరియస్ కామెంట్ కాంగ్రెస్ మీద. నేనేమంటున్నా
నేను పాకిస్తాన్ విడగొట్టింది ఇండియాను రక్షించడానికి అంటున్నా, బంగ్లాదేశ్ ని విడగొట్టింది మేము మీ చేతగానితనం అంటున్నాం. మేము మీ చేతగానితనం అంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ టర్కీ హిందూ సామ్రాజ్య విస్తరణ అంటున్నాం. ఏ రోజు హిందువులు కూడా వేరే దేశాల మీద దాడి చేసిన చరిత్ర లేదు. ఈ రోజు హిందువుల మీద దాడి చేయించడానికి బీజేపీ ఒక ప్రయత్నం కొమ్మినేని గారు మేమేమంటున్నాం అంటే పాకిస్తాన్ భూభాగాన్ని మీరు పోగొట్టుకోవడం మీ చేతగానితనం. ఒక్క నిమిషం. అది కాంగ్రెస్ కాశ్మీర్ సంగతి చెప్పండి. ప్రజలు తెలియాలి. కాశ్మీర్ లో మనం చూపించే మ్యాప్ అసలు మన అధీనం లేదు. తక్కువ శాతం అంటే 47% కంటే లోపే మన భారతదేశ అధీనం ఉంటే పాకిస్తాన్ అండ్ కాశ్మీర్ కి ఎవరు కోల్పోయారండి? రైట్. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కోల్పోయాం మనం. అది ఎవరు పొరపాటది? అది కాంగ్రెస్ యుద్ధాలు చేద్దాము. అవసరం లేదని ప్రజలు కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వర్లో కాంగ్రెస్ వాసనలు పోలేదన్న టీడీపీ నేత వర్ల రామయ్య గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 74% మంది రామయ్య గారికి అనుకూలంగాను 26% మంది పురంధరేశ్వరి గారికి అనుకూలంగానే ఎస్ఎంఎస్ పంపించారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.